తేదీ జూన్ 12, వారం గురువారం, తిథి కృష్ణపక్ష పాడ్యమి, మధ్యాహ్నం 2:22 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం, రాత్రి 9:56 వరకు, వజ్రం ఉదయం 8:13 నుండి 9:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:49 వరకు, అలాగే మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:02 వరకు. శుభ సమయం ఉదయం 6:15 నుండి 6:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకి డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఈ చిక్కులు తొలగిపోతాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించుతారు. ఈ రాశి వారు శని స్తోత్రం పఠించడం, అలాగే కుజ స్తోత్రం పఠించడం చెప్పదగినది. సింహరాశి. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు విందులలో పాల్గొంటారు. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిళ్లు తొలగుతాయి. ఈ రాశి వారు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కన్యా రాశి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఉంటాయి. స్వల్ప ధనలాభాలు. తులారాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతానానికి కాగిజయం జరుగుతుంది. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులు కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారంలో ఎదురైన చికాకులు తొలగిపోతాయి. ఈ రాశి వారు గురు స్తోత్రం పఠించడం, మేధా దక్షిణకు తిరుగు ధరించడం చెప్పదగినది. ధనుసు రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి చెందుతాయి. మకర రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కుంభరాశి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంతానం మంచి అభివృద్ధి చెందుతుంది. వస్తు ధనలాభం పొందుతారు. మీనరాశి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మిత్రుల నుండి శుభవార్త వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఈ రాశి వారు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన.